friends who are all seated here. Myself, I am Dakshita. I born and brought up in Badvel. I completed my 10th boards from ZPHS Boys School, Badvel. Now I am going to college from Subhash Gayatri College. Today I am here. Today is very auspicious day for me. This is a wonderful moment, sir, for me. And conducting all such moments is a wonderful, great achievement for you, sir. And yes, sir, it is my hard work. And also besides that, it is also very dedication and hard work of my parents as well as my teachers, sir. Especially Ramesh, sir. I especially thank to him because he is the one who always supports me and always guides me to achieve such this great marks, sir. I also especially thanks to my mother. She really helped me in my preparation, and I really thank you to you, sir, and this Bajaj Seva Sangam, and giving me these opportunities on this wonderful stage. Thank you to all, sir. నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే ఏంటి కార్యక్రమం అంటే, ముందుగా మనం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టీటీడీ లీగల్ అడ్వైజర్ జిఎస్ మూర్తి గారికి ముందుగా వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంటే ఎంతో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి జిఎస్ మూర్తి గారికి రీసెంట్గా టీటీడీ లీగల్ చైర్మన్ పదవి రావడం అనేది కూడా ఎంతో సంతోషకరం. ముఖ్యంగా ఆయన కూడా ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఇవాల్టి రోజున ఒక పిల్లలకి 591 ఎస్ఎస్సి 2004-2005 రిజల్ట్స్ లో 591 మార్కులు రావడం అనేది ఒక గొప్ప విశేషం. అంటే అదేందే కదా, అదే ఊళ్ళో చదివినటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి పేరు అతికారి దీక్షిత 591, అలాగే పుడిమెల్ల నాగనిత్య 581, యాసరాల శ్రీవిద్య 561, ధర్మిశెట్టి అలేఖ్య 558. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ విధంగా మార్కులు రావడం అనేది ఎంతో గొప్ప విషయం. చదువుతావు కాబట్టి, ఇక్కడ చదివినా, నువ్వు నెల్లూరులో చదివినా కూడా చదవాల్సింది నువ్వే కాబట్టి, ఎక్కడైనా చదవాలి కాబట్టి అదేదో చదివేసి అని అంటున్నాడు. ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో నాగనిత్య అనే అమ్మాయి నిరూపించింది. ఎందుకంటే 591 అటువంటి అమ్మాయికి ఇవాల్టి రోజున మన బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అలాగే కొరపాటి సురేంద్ర గారు, పెరుగు వెంకటయ్య గారు, అలాగే కుంకుల రాంబాబన్ గారు, ఇంకా ప్రతి ఒక్కరి పేర్లు మనకు తెలియవు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే విద్యార్థుల్ని నేటి సమాజంలో మనం విద్యార్థులకు ఇవ్వాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు విద్యార్థులకు ఇవ్వాల్సింది ఏంటంటే మనసుతో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరికీ మా సంఘం తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన కుటుంబానికి సంబంధించింది. నాకు కొంతమంది విద్యార్థులు అది గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకి వచ్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాము అని మీటింగ్ పెట్టగానే ప్రతి ఒక్కరు పిలవకుండా రావాలి. కానీ కొంతమంది ఫోన్ రాలేదు అనేసి కొంతమంది రాలేదు. ప్రతి ఒక్కరిని మన సంఘంలో ప్రోత్సహిస్తూ పైకి తీసుకొస్తే అఖండ విజయాలు సాధిస్తారనేసి నా యొక్క నమ్మకం. భవిష్యత్తులో ఒక ఆర్డీఓనో, ఒక కలెక్టరో, ఒక బిల్ కలెక్టరో, ఒక లాయరో, ఒక జడ్జినో చూసి నువ్వు ఎవరో అంటే నేను పలాని సామాజిక వర్గం నుంచి వచ్చానంటే మనకు ఎంతో గర్వకరంగా ఉంటుంది. అటువంటి సామాజిక వర్గంలో వచ్చిన పిల్లలకు మనం ఈరోజు చేతులు ఇస్తే, ఈరోజు ఒక మొక్కను నాటి నీళ్లు పోస్తే రేపు 10 పనులు ఇస్తాయి. ఇది ఎవరిదంటే మనం చెప్పుకునే బాగుంటది. ఈ రోజు పలానా చెప్పుకుంటాను. కానీ ఈ రోజు జరిగిన ఈ సభలో నాకు ఒక ముఖ్య ఉద్దేశం ఏమర్థమైందంటే, అందరికన్నా మంచి మార్కులు సాధించింది ఆడపిల్లలు సాధించిండ్రు. దీనికి ప్రత్యేక అభినందనలు. వాళ్ళ కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ప్రోత్సాహం ఎంతుందో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో, వాళ్ళు ఇంట్లో ఎన్ని కష్టాలు పడినా కూడా అమ్మ నువ్వు చదువుకో, మనకు భవిష్యత్తు రేపు నువ్వే తల్లి అని చెప్తే ఆ అమ్మాయి అంత కష్టపడి చదివి పైకి వచ్చిండు. 4 పేర్లు వస్తే 4 పేర్లు ఆడపిల్లలు ఉన్నాయంటే ఈ రోజు చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే ఆడపిల్లలు కొంతమంది తక్కువ చేస్తారు, ఎందుకులమ్మ చదువు ఎందుకులో, ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకొని అంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే అమ్మాయిని చదివిస్తే రేపు అందరికీ అన్నం పెట్టే శైలి వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు మంచి హృదయం, మంచి మనసు ఉంటుంది కాబట్టి పేద ప్రజలు రేపు గుర్తిస్తారు. రేపు మంచి జాబ్ వస్తుంది అమ్మాయికి. ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ఉద్దేశంలో వాళ్ళు మంచి స్థాయిలో వెళ్ళిపోవాలని వాళ్ళ నలుగురిని మా సంఘం తరపున ఇక్కడ వచ్చిన పెద్దలందరి తరపున ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఈ కార్యక్రమంలో దానికే పెట్టింది. అందులో మన ఆనిమిత్యమైనటువంటి
అత్తిగారి దీక్షిత 591 జెడ్పీ హై స్కూల్లో చదివి ఒంటరి పోరాటం చేసిందో రాత్రి మూడు చదివిందో తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం 591 సాధించిందంటే నిజంగా ఇది చాలా గర్వకారణము. కొద్దిగా చదివి 591 సాధించిందంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయికి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత అలాగే సెకండ్ స్టేజ్ నాగనిత్య తుడిమెల్ల 581 ఈఎంఐ కూడా సేమ్ స్కూలు, ఈఎంఐ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత యాపరాల శ్రీవిద్య ఈఎంఐ కూడా ప్రత్యేకమైన 61 గర్ల్స్ హై స్కూల్లో, అది కూడా గవర్నమెంట్ కాబట్టి చూడండి మన ఆడపిల్లలు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి టాప్ ర్యాంక్ సాధించారంటే చాలా గర్వకారణంగా ఉంది. అలాగే వెంకటయ్యకు సంబంధించిన ధర్మిశెట్టి అలేఖ్య 558. ఈ నలుగురు చాలా ఆనిముత్యాలు. అమ్మ మీరు భవిష్యత్తులో మంచి మార్గంలో వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకొని 10 మందికి సహాయం చేసేలాగా మీరందరూ పైకి ఎదిగి మంచి జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామ్మా. వచ్చేసి తొందరలోనే బ్రహ్మంగారి మఠానికి అధ్యక్షులు కాబోతున్నారు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వంతుగా కూరగాయలు ఒక బండి వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటి దాత బలి చక్రవర్తి ఒకప్పుడు ఎముకలేని చేయి ఉందేమో లేదు కానీ ఈయన మాత్రం చేయికి మాత్రం పెద్ద మనిషి లేరు. ఈయన కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళన్నా కూడా చాలా మందికి సాయం చేశారు. ఈయన వల్ల చాలా కుటుంబాలకు కూడా సాయం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి మన పెద్ద సుధా గారు. తర్వాత వాయిలెట్ శ్రీను గారు 1000 రూపాయలు ఇచ్చారు. పెద్ద సుధా గారు 3000 ఇచ్చారు. ఈయన బేలర్ పని చేసుకుంటూ కూడా తన ముందుగా 1000 రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఆయన బాగా చదివి జెడ్పీ హై స్కూల్లో పైకి వచ్చినారంటే దానికి కారణము మంచి మనసున్న ఉపాధ్యాయులు. Arise, awake, stop not until you reach the goal. Arise, awake, stop not until you reach the goal. మీ గమ్యం చేరేంత వరకు మీరు మరి అలాంటిది కలిగినటువంటి ఈ అమ్మాయిలు చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే వెంకట సుబ్బయ్య అన్నట్టు అమ్మాయిలైనా ఒకటే అబ్బాయిలు ఎవరైనా ఒకటే బ్రెయిన్ లో పూర్ అనేది రిచ్ అనేది ఏం లేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉండేటువంటి విషయం. అంటే ఈ ఇద్దరు అమ్మాయిల విషయం నాకు బాగా తెలుసు. ఆ ఇద్దరు నాకు పరిచయం లేదు. వాళ్ళ గురించి మిగతా వాళ్ళు కూడా చెప్తారు. ఫస్ట్ దక్షిత నిత్య వాళ్ళ ఇద్దరు విషయం నేను చెప్తాను. నా మిస్సెస్ ఆ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తుంది అరుణకుమారి. ఆమె చెప్తా ఉంటుంది ఎక్కువ సార్లు తను సింగిల్ గా పోయి వీడియో చూసుకుంటాడు. ఏంటి ఆ వీడియో చూస్తున్నామంటే అంటే తన క్లాస్ లో ఉండే విద్యార్థులకు వీళ్ళు టీచ్ చేస్తున్నారు. బోర్డు మీద టీచ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఆ టీచ్ చేయడం మీరు అనుకోవచ్చు ఎవరైనా పోయి బోర్డు దగ్గర ఆ మాట చెప్పేది కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది ఇది అని అనొచ్చు. కానీ ఉపాధ్యాయులకు మాత్రమే తెలిసినటువంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాళ్ళ స్టైలు నిలబడే విధానము పిల్లలు ఏ విధంగా ఎట్లా పిల్లలందరినీ గమనిస్తూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అక్షరాలు బాగా రాస్తూ పిల్లలు ఏ ఒక్కరు వినకపోయినా కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్పేటువంటిది ఆ టెక్నిక్ టీచర్లకే తెలుసు. నేను ఇద్దరిలో అది గమనించిన ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు వీడియోలు చూస్తే ఎట్లా చెప్తున్నారంటే ఇంగ్లీష్ లో మరి తెలుగులో కూడా కాదు ఇంగ్లీష్ లో కూడా చాలా సూపర్ గా లాగించాను. నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళను అభినందించాలని నాకు అప్పటి నుంచి కూడా ఉన్నది. ఏదో ఎప్పుడు సండే అనేది సెలవుల గిల్లలు అందరూ పోయి పిల్లలు ఏం ఈరోజు పిల్లలందరూ వచ్చినాడు ఏం రమేష్ రాజు సార్ వచ్చినాడు అని ఏదో చెప్తున్నాడు స్పెషల్ క్లాస్ చెప్తున్నాడు. ఆ విధంగా మ్యాథ్స్ తీర్చిదిద్ది మిగతా సబ్జెక్టులను కూడా బాగా చదివించి మంచి స్థాయికి తెచ్చి వాళ్ళని బాగా చదువు కదమ్మా ఇదే క్వశ్చన్ పేపర్ నా దగ్గర 2 క్వశ్చన్లు ఏదన్నా చూసుకోని చెప్తాను ఏం వచ్చినాయంటే సారీ మేడం వద్దు మేడం నాకు వచ్చినట్టు నేను రాస్తా మేడం. గొప్ప విషయం కాదు చెప్పండి. ఇది ఎవరిది? మహాత్మా గాంధీ చదివేటప్పుడు కెటిల్ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ ఒక అక్షరం తప్పు రాస్తే ఇన్స్పెక్టర్ వచ్చినాడు. ఆయన ఎదురు రాస్తే టీచర్ కి మంచి పేరు రావాలంటే అందరూ రాయాలి కదా బాగా. అప్పుడు ఆయన పేరు గాంధీ కాదు మోహన్ రావు. అయ్యా బాబు అలాగే విద్య అనేది ఎంతో ఉన్నతమైనది. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఒకరికి నమస్కారం పెట్టమంటే ఎంత డబ్బు ఉన్నైనా పెట్టం. కానీ ఆ విద్యలో నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ మరి సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళు చదువుకునే పోటీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు నమస్కారం పెట్టడం. అదొకటి మీరు అందరూ గుర్తించాల్సింది ఒక్కటే విషయం ఏంటంటే చదువుతోనే ఎవరైనా మనం నమస్కారం పెడతాం. నా దగ్గర ఎంత డబ్బులు 5 కోట్లు ఉన్నా 10 కోట్లు ఉన్నా ఎవరు అంటే ఎవరు ఫోన్ అంటారు కానీ వాళ్ళు నమస్కారం పెట్టరు. ఇది చదువుతోనే వస్తుంది. అందుకే మా తమ్ముడు డాక్టర్ అయ్యాడు. మా అబ్బాయి నరేంద్ర రాయలు డాక్టర్ కావాలని కోరుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరు నేను గట్టిగా మా కష్టాలు ఎన్ని ఉన్నా కూడా మా అబ్బాయిని కూడా గట్టిగా చదివించాను. వాళ్ళు చదువుతోనే ఉన్నత విద్య వస్తాయని ఎల్వి ప్రసాద్ అని మన ఎంఆర్ఓ గారు ఉంటే
ఆయనకు అందరం పోయి నమస్కారం పెడతామే కానీ ఆయన ఎట్లా వచ్చినారని ముందు తెలియదు. ముందు ఎన్ని పెద్ద ఉన్నత స్థాయిలో చదివి మీకు మంచి లక్ష్యంతో ఛేదించుకొని ఒక పై స్థాయిలో అంటే ఒక కలెక్టర్ కానీ అంత కోరిక నాలో ఉంది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉత్సాహంగా ముందుకు తెచ్చి వాళ్ళందరినీ పైకి పంపించే విధంగా చేయాలని మేము ఈ స్థాయిలో ఉన్నామంటే వాస్తవంగా మా గురువు గారు బోధించిన విద్యే కారణము. ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడ అధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు నా తరఫున అలాగే మన సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళ కంగ్రాచులేషన్స్. వాస్తవంగా ఏంటంటే మీకు 15-16 ఏళ్ళ వయసు ఉంటుంది. అంత మెచ్యూరిటీ లేకుండానే మీరు విషయం ఎంత కష్టపడి వచ్చిందంటే ఇంకా మీకు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఒక గూగుల్ CEO సుందర్ పిచ్చై కానీ అలాగే మన సాఫ్ట్వేర్ సత్యనారాయణ కానీ ఈరోజు ప్రపంచంలో పుట్టినటువంటి కంపెనీల్లో వాళ్ళు వచ్చే CEOలుగా ఉంటారు. వాళ్ళు ఎందుకంటారు అంటే వాళ్ళు ఈరోజు కష్టపడబట్టే చదివే వాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఒక రిక్షా ఉండే పిల్లల్ని కూడా వాళ్ళ కుమారుని కూడా కలెక్టింగ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సార్ అని పిలుస్తారు. ఎందుకంటే చదువుకునేటువంటి విలువ అటువంటిది. కలుపుకొని పోయేది బిజినెస్ చేయడం అక్కడ కూడా ఆ విధంగా చేయబట్టే ఈరోజు మేము వచ్చేసి జాబ్ లేకున్నా కూడా ఉద్యోగం లేకుండా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తి. నా పేరు పొలపాటి వెంకట సుబ్బయ్య, లేకుంటే PRP వెంకట సుబ్బయ్య. అంటే బద్వేల్ అంతా మున్సిపాలిటీ అంతా తెలుసు. ఎందుకంటే చిరంజీవి అభిమానులు మేము. ఇక్కడ మా వాడు విజయ్ ఉన్నాడు. ఇక్కడ మార్కులు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇంతటితో ఆగకుండా ఇది ఫస్ట్ స్టెప్. ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాలని ప్రయత్నం చేసి మంచి ప్రొఫెషన్ ఇంటర్మీడియట్లోనే మంచి ప్రొఫెషన్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్మీడియట్లోనే ఏ లక్ష్యాన్ని సాధించుకోవాలనుకుంటే ఆ లక్ష్యంలో పోయి చేరండి. ఎక్కడా కూడా తగ్గకుండా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఈ చదివే కాబట్టి అన్ని గౌరవాలకు కానీ డబ్బు సంపాదాలన్నా సమాజంలో పేరు సంపాదాలన్నా అన్నిటికీ అధ్యక్షులు, సెక్రటరీ, మిగిలిన బాడీ టీం వారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మన బలిజ సంఘీయులందరికీ కడప జిల్లా బలిజ సంఘం తరఫున, నా వ్యక్తిగత తరఫున నమస్కారాలు. చాలా ఇటీవల జరిగిన పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించడం, అందులో ప్రత్యేకంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత హై మార్క్స్ తీసుకురావడము అది మన కులస్తుల అమ్మాయిలకే చాలా గర్వకారణమని నేను వ్యక్తిగతంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను బద్వేల్కంగా మన మిత్రుడు నరసింహులు గారు, అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారు కోర్టులో వచ్చి ఈరోజు సాయంత్రం ఒక మీటింగ్ ఉంది సార్, మీరు తప్పకుండా మన కులస్తులది రావాలంటే నేను చాలా సంతోషపడ్డాను. అందుకు నేను అంగీకరించాను. ముఖ్యంగా రాజకీయంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ లేదా కాంట్రాక్టర్ పరంగా కానీ ఇంకొక రకంగా చూసి మంత్రి అయినాడు. కడపలో మాధవి రెడ్డి అయినారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ పొద్దుటూరులో వరదరాజు రెడ్డి గారు, జమ్మలమడుగులో మన ఆదినారాయణ రెడ్డి గారు. ఈ ఇతర కులస్తులు ఏ ఏరియాలో జరిగిన ఎలక్షన్లో కానీ మీరు చూస్తే మీరు తెలుగుదేశం పార్టీలో 1983లో చేరారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము సపోర్ట్ కూడా చేస్తూ వచ్చాం. నాకు తెలిసిన విషయంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు లేకుండా పోతే, ఆ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారు అక్రమంగా అరెస్ట్ చేసి లోపల వేస్తే ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళడము, అక్కడ నేను ఉన్నాను, మీకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనివ్వండి, నాయకులు అనివ్వండి, ఇతరులు అనివ్వండి, ఇదే కాదు మన విద్యార్థుల గురించి మన సంఘీయులు చెప్పారు. చాలా సంతోషపడ్డాను. ఈ సందర్భంగా మన సంఘీయులలో IRS, IAS, IPS క్యాడర్, APPS క్యాడర్ 1లో ఉండేవాళ్ళు ఇండియా వైడ్, నేషనల్ వైడ్ కూడా 338 మంది ఒక ఈ గ్రూప్ లో పనిచేస్తూ 24 hours పనిచేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా హరి గారని IRS ఆఫీసరు బెంగళూరులో పనిచేస్తున్నారు.
ఆయన మదనపల్లి వాస్తవ్యుడు. ఏ ఒక్కరైనా కానీ మేము పలానా 42 సంవత్సరాలు ఒక న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి జిఎస్ మూర్తి గారు ఇవాటి రోజున మన బద్వేలుకు రావడం అనేది అది ఒక బలిజ సేవా సంఘం వారి ఆహ్వానం మేరకు. సార్, ఇప్పుడు సుదీర్ఘంగా ఒక 42 సంవత్సరాలు మీరు ఈ యొక్క వృత్తిలో ఉన్నారు కదా, అంటే ఇవాటి రోజున ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి బాలికలు ఈ మార్పులు రావడానికి మీరు ఏమని గ్రహిస్తారు? ఇది చాలా గర్వించదగ్గ విషయము. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత రోజుల్లో అందరూ కార్పొరేట్ స్కూళ్ళు డొనేషన్స్ కట్టి వాళ్ళు పెద్ద పెద్ద లెక్చరర్స్ దగ్గర ట్యూషన్స్ పెట్టుకొని చదివి మార్కులు తెచ్చుకునే రోజుల్లో మన సంఘీయుల అమ్మాయిలు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితంతోనూ వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనూ వాళ్ళు స్వయంగా కష్టపడి తెచ్చుకునే వ్యక్తిత్వంగా తెచ్చుకున్న ఈ మార్కులే కాబట్టి వాళ్ళ జీవితంలో ఇట్లాంటి మార్కులు ఎక్కువగా ఉన్నత విద్యలో ఇంటర్మీడియట్లో కానీ లేదా డిగ్రీలో కానీ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ మెడికల్లో పోతే కూడా వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళకి అనేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇంకా మంచి మంచి మార్కులు తెచ్చి మన సంఘీయుల తరఫున డిస్టింక్షన్స్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంకులో రావాలని నేను ఆ భగవంతుని కోరుతాను. అంటే ఒక టీటీడీకి లీగల్ సెల్ చైర్మన్గా ఆ యొక్క పదవి రావాలంటే ఎంతో కష్టపడి ఉంటే కానీ ఆ పదవి రాదు. ఆ రోజుల్లో మీరు చదివే రోజులకి ఇప్పుడు చదివే రోజులకి ఎంతో తేడా ఉంది. కానీ నేటి భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో ఇప్పుడు 591 వచ్చిన పిల్లలకి మీరు భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళని ముందుకు వెళ్ళే విధంగా సలహా ఇవ్వబోతున్నారు? నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా ఆ అమ్మాయిలకు ఫర్దర్ స్టడీస్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్టడీస్ మీదనే మనము తల్లిదండ్రులు ప్రోత్సహించి లేదా మన బలిజ సంఘీయులు లేదా వాళ్ళ బంధువులు కూడా వాళ్ళకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లోనే వాళ్ళకు ముందుకు పోగలిగి పంపించగలిగితే, మనం ఏదైనా సహాయ సహకారాలు ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా ముందుగా మంచి మార్కులతోనూ మంచి డిస్టింక్షన్స్లోనూ మంచి డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. అంటే ఒక ఉన్నత స్థాయి పదవి చేపట్టబోతున్న మీరు నేటి చదువు అయిపోయినటువంటి బాలికలకు ముందు ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటి మీ తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కానీ మా యొక్క మీడియా తరఫున మీరు ఏమైనా అందివ్వగలరా? చాలా సంతోషం. సంఘీయులకు చేసే అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి, ఈ సమావేశం ఏర్పాటు చేసిన కుల పెద్దలకి నా నమస్కారం. ముఖ్యంగా నాకు వ్యక్తిపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, లేదా గవర్నమెంట్ పరంగా కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఇలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా, ఇలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మనసా వాచా కర్మనే మీకు అందరికీ నేను చేయగలదని మీకు తెలియజేస్తూ, గవర్నమెంట్ సహకారం కూడా మీకు కావాలంటే గవర్నమెంట్ కూడా బాగా ఈ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తుంది. దానికి సపరేట్ ఒక టీమే, ఒక డిపార్ట్మెంటే ఉంది. కావాల్సింటే ఆ టీమ్ డిపార్ట్మెంట్ అడ్రస్ తీసి కూడా ఈ సంఘం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. మరొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల వెంకట సార్ ఉన్నారు. మనం ఫస్ట్ ఈ యొక్క బద్వేల్ పిల్లడు హ్యూమన్స్ ఓన్లీ వన్ ఛానల్ బద్వేల్ పిల్లడు, ఈ యొక్క ఛానల్ని మనం స్టార్ట్ చేసేదానికి మొట్టమొదటిసారిగా మనం ఆశీర్వాదం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? వీరి యొక్క సతీమణి గవర్నమెంట్ టీచర్. సార్ చెప్పండి, మేడం పేరు పేరు ఎక్కడ సార్ మేడం పనిచేసేది? నేటి సమాజంలో ఆడపిల్లలే వద్దనుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు ఇవాల్టి రోజున ఒక ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సంపాదించి ఒక బలిజ కుటుంబీకులు కావచ్చు, ఒక బలిజ కులస్తులు కావచ్చు, ఒక మంచి వన్నె తెచ్చినటువంటి ఈ యొక్క పిల్లల మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారు? తప్పకుండా. నిజం చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాల మీద చాలా చిన్న చూపు. అదే కార్పొరేట్ కాలేజీలో కానీ పాఠశాలలో కానీ అత్యుత్తమైనటువంటి బోధన ఉంటుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువ బోధన ఉంటున్నటువంటి ఒక చిన్న అపోహ ఉంది. ఈ అపోహ నిజంగా తొలగిపోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా విద్యను ఉచితంగా ఇవ్వడం వలన ఎక్కడైనా ఉచితమో మీకు తెలుసు విలువ ఉండదు. రోజుల్లో మీరు తల్లిదండ్రులకు ఈ యొక్క ఇవాళ మనం చూసాము, ఒక గొప్ప మార్కులు ఏం తక్కువ కాదు, ఐ థింక్ 99% అబోవ్. వారికి ఈ యొక్క తల్లిదండ్రులకు మీరు ఏం భరోసా ఇవ్వగలుగుతారు? ఓకే, తప్పకుండా. డియర్ పేరెంట్స్, ఈ సభాముఖంగా తల్లిదండ్రులైనటువంటి మీ అందరికీ నేను చేసేటువంటి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి
మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను ముందుగా మీరు తక్కువ చేసి మాట్లాడగలరు, తక్కువ చేసి చిన్న చూపు చూడవద్దు. మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మీరు ఎంత కష్టపడైనా సరే, మీరు కూలినా లేదా చేసరే ఆడపిల్లలను చదివించండి. అట్ ది సేమ్ టైం ఆడపిల్లలు చదువు. వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. సార్, అసలు ఎందుకు మీకు ఈ ప్రోగ్రామ్ చేయాలని ఎలా ఈ ఆలోచన వచ్చింది? పిల్లల్ని ఏ విధంగా మీరు మోటివేషన్ చేయదలుచుకున్నారు? నాకు ఈ మ్యాటర్ అనేది 1 month బ్యాక్ తెలిసిన వెంటనే దీన్ని మంచి ప్రోగ్రామ్ చేయాలనేసి మా సంఘం తరపున చేయాలనుకున్నాము. ఎందుకంటే నేటి సమాజంలో ఆడపిల్ల అని తెలవగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించి పిల్లలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఆడపిల్ల రేపటి భవిష్యత్తులో మనందరికీ దారి చూపించే యువతలాగా నిలబడుతుందనేసి మాకు అనిపించింది. అందుకని ఇటువంటి ఆడపిల్లలను ప్రోత్సహించి వీళ్ళకు మంచి సరైన మార్గంలో నిలబెడితే రేపు వీళ్ళ ద్వారా 10 మందికి సహాయం చెందుతుందనేసి ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు సత్కరించాలనేసి సంఘం తరపున అందరిని అడిగేసి దీన్ని నిర్ణయం తీసుకున్నాం. తెచ్చిండు, మీకు అర్థమైందో కాలేదో కానీ 5 రూపాయలు మీకు రంగోలి ఇచ్చినట్టే. ఇక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు. ఎత్తు ఇంటర్లో ఒక ఎత్తు, మీకు సమస్య ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు. ఈరోజు 5 రూపాయల రంగోలతోనే అయిపోయి అలా ఇబ్బందులు వస్తాయి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నా. లీగల్ అడ్వైజర్ గారికి, మన టీటీడీ లీగల్ అడ్వైజర్ అంటే స్టేట్ లెవెల్లో పోస్ట్ అది. సార్ కూడా మీకు అర్థమైందో లేదో ప్రతిభ గల వాళ్ళకు. కాబట్టి మా అబ్బాయి మంచి నడవడికతో ఉండాలని మీరు అడగాల, మార్కులు అడగకూడదు. శ్రీనిత్య 581, శ్రీవిద్య 561, ధర్మశెట్టి అలేఖ్య 558. మన ఆదిత్యాలు చూడండి, రాబోయే కాలంలో ఒక ఆమె డాక్టర్ కావచ్చు, ఒక ఆమె కలెక్టర్ కావచ్చు. ఫోటోలు క్లారిటీగా ఉంటాయి. తుడిమెల్ల నాగనిత్య సాధించినటువంటి ప్రతిభకు గాను సంఘం తరపు నుంచి దాదాపు 8,000 రూపాయలు ఆమెకు అందజేయడం జరుగుతుంది. మన మూర్తి సార్ యొక్క ఆధ్వర్యంలో, అలాగే అన్నగారైనటువంటి రామసుబ్బయ్య ద్వారా సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆమె ఘనంగా బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. శ్రీవిద్య కదా, వ్యాపారాల శ్రీవిద్య వ్యాపారాల శ్రీవిద్య గారికి అమౌంట్ 7,000. బాబా ప్రతిభ అమౌంట్ చెప్పాలి. వ్యాపారాల శ్రీ విద్య 7,000 రూపాయలు వారికి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు ఆ యొక్క మెమంటోని బోకరిస్తూ, అలాగే వారికి ఒక చిరు సత్కారంగా, ఒక చిరు పారితోషికం, అటువంటి వారికి మనం ఎంత సహాయం చేసినా కూడా తప్పే లేదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక చిరు సత్కారం అనేది ఇక్కడ జరుగుతుంది, మనం చూడొచ్చు. నెక్స్ట్ ధర్మశెట్టి అలేఖ్య 558. వీరికి మనకు ఇప్పుడు మాట్లాడడం అయితే మనం విన్నాము. బ్రహ్మంగారి మఠానికి బలిజ సేవా సంఘ అన్నదాన సత్రానికి చైర్మన్ గా, అధ్యక్షుడిగా నియామకమైనటువంటి మన ధర్మశెట్టి అశోక్ రాయల్ గారు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ఒక మార్కెట్ కూడా ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. వారికి 7,000 రూపాయలు ఆ పాపకి వాటి ఒక చిరు సత్కారంగా బహుకరించడం అనేది ఎంతో ధన్యవాదాలు సార్. ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం. నేటి సమాజంలో ఎడ్యుకేషన్ ఇస్ టు మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇవాల్టి రోజున ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి బలిజ సేవా సంఘం తరపున వారికి ఒక చిరు సత్కారం ఇచ్చి వారిని గౌరవించడం అనేది ఎంతో శుభప్రదాయకం.
సుదీర్ఘ లీగల్ సెల్ చైర్మన్ అనుభవం అంటే ఒక లాయర్గా 42 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి జిఎస్ మూర్తి గారు మన టీటీడీ లీగల్ సెల్ చైర్మన్గా వారు ఎన్నికైనందున ఇవాళ రోజున బలిజ కుటుంబీకులందరూ ఏకమై ఆయనకు సన్మానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. Thank you.